అందుకే ఆ వేళాకోళాలు, ఆ సరసాలు, ఆ సరదా అది నిజమా కాదా వాళ్ళకి అక్కల, ఆ సరసం కావాలంతే. అందుకని అది కూడా నీ దగ్గర ఉంది అన్నీ ఉండి ఇప్పుడు అంటున్నాడు విచిత్రమైన మాట. అంత సౌందర్యం ఉండి, అంత సంపద ఉండి, అంత చమత్కార స్వభావం ఉండి, బ్రహ్మచర్య దీక్షాజితం మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుగల్గునే. నేను బ్రహ్మచారిని చెప్పుకోవలసి వచ్చింది భీష్మాలు. చెప్పుకున్నా ఎవడు నమ్మడు, తెలియదు లోకానికి, నీకు తెలుసు. కానీ నువ్వు బ్రహ్మచారిని చెప్పుకోవక్కర్లేదయ్యా, లోకం నమ్మే విధంగా ఉన్నావు నువ్వు. నేను లోకాన్ని నమ్మించడానికి చాలా కష్టపడ్డాను, అయినా నమ్మడెవడు. నేను ఆ కష్టపడ్డమే మానేశాను. వాళ్ళ నమ్మకంతో నాకు నిమిత్తం ఏమిటో, నేనేమిటో నీకు తెలుసు, కానీ నువ్వేమిటో లోకం అంతరికీ తెలుసు. బ్రహ్మచర్య దీక్షతో జితమన్మధుండునట్టి, శివుడు కూడా జయించడానికి నానాయాతన పడిపోయి కాల్చేసి తప్పించుకున్నాడు, కానీ భావాన్ని జయించలేకపోయాడని నాకు ఇప్పటికీ అనుమానం అయ్యా. ఎందుకంటే అమ్మవారిని ఇలా పెళ్లి చేసుకోగానే మన్మథ భోగాల్లోనే లీనమైపోయాడు శివుడు. అంటే లొంగిపోయాడా లేదా? మరి ఆ జగన్మోహన సౌందర్య శక్తికి నువ్వెందుకు లొంగలేదయ్యా? బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుగల్గని. బాణాల మీద పడుకుని కూడా ప్రాణాలు కాపాడుకున్న మహానుభావుడివయ్యా అని కీర్తించాడు. ఆ మాట దానికోసం భీష్ముడు ఎదురు చూడడు, కానీ అంటే సంతోషిస్తాడు. అందులో పరమాత్మ అన్నాడు. ఏ నారాయణ పరం జాత ధ్యానం నారాయణ పరహ, నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరహ అని ఏ మంత్రపుష్పం ఏ మహానుభావుడిని కీర్తిస్తుందో ఆ మహానుభావుడి నోట ఈయన కీర్తన విన్నాడు. దేవతలందరూ ఏ మహానుభావుడిని కీర్తిస్తారో ఆ మహానుభావుడు ఈయన కీర్తించాడు. ఎందుకంటే భీష్ముడి జన్మకి సార్థకత ఏమిటి? ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి ఆ మాట ఒక్కటి అలాంటిది మనం అనిపించుకోగలిగితే ఈ యువతరం జీవితం అంతా సార్థకం కాదా అమ్మా? నువ్వు మా ఇంట్లో పొట్టబట్టి మేమెంత ఆనందం తింటున్నామే, మేమంత ఆనందంగా ఉన్నామే అని ఏ కూతురునైనా తండ్రి అంటే ఆ పిల్ల జన్మ సార్థకం. ఒరే నువ్వు కొడుకు కాదురా, శ్రీరామచంద్రుడివిరా, నాకేదో దశరథుడి బుద్ధులు కొన్ని ఉన్నా, నీ వల్ల నేను బాగున్నా నాన్న అని కొడుకును చూసి తండ్రి అనగలిగితే ఆ కొడుకు జన్మ సార్థకం. ఇగో ఇప్పుడు భీష్ముడు జన్మ సార్థకం అని బాణాల మీద పడుకుని కూడా ప్రాణాలు దక్కించుకున్న మహానుభావుడు అయ్యా. ఎవరుంటారయ్యా నీలాంటి వాళ్ళని? తాత నా విజ్ఞప్తి మన్నించి ఇగో బంధువుల్ని, పుత్రుల్ని, మిత్రుల్ని కోల్పోయాననే శోకంలో ఉన్నాడయ్యా ధర్మరాజు. ఈయన కాస్త మంచి గంధం లాంటి మాటలతో చల్లబరచవయ్యా అన్నాడు. కాస్త అతనికి ఏమైనా చెప్పవయ్యా ఒక మాట అంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, నన్ను నువ్వు ఆజ్ఞాపించాలా స్వామి, నన్ను నాకు చెప్పాలా, విజ్ఞప్తి చేయాలా? నన్ను విజ్ఞప్తి చేస్తావు నువ్వు, నాకు నన్ను ఆజ్ఞాపించవయ్యా, నా మేలు కోరేవారు నీకంటే ఎవరుంటారు అని భీష్ముడు అంటే కృష్ణుడు అన్నాడు విచిత్రంగా, మమేకమైపోయారు అద్వైతం. ఎందుకంటే భీష్ముడు అద్వైత స్థితిలోకి వెళ్ళాలి. అద్వైత స్థితిలోకి వెళితే కానీ మోక్షం రాదు, మిగిలినవి ఏవీ మోక్షాలు కావు, అద్వైతమే మోక్షం. ద్వైతం అన్నామంటే మోక్షం కాదు, అదో శిక్ష. ఏదో కొంతకాలం రక్షగా ఉండొచ్చు, తర్వాత శిక్షే. అద్వైతమే మోక్షం. అద్వైత స్థితిలోకి ఆయన తీసుకెళ్ళాలి. నిన్ను నేను మళ్ళీ నా మేలు కోరడం, నువ్వు నా మేలు కోరడం, నేను నీ మేలు కోరడం ఏమిట? త్వమేవాఘం 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 న సంశయః. ఇది కృష్ణుడు అన్నమాట. నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, ఈ మాట నమ్మన్నాడు. పరమాత్మ పరమానందం చెందాడు. ఆ మాట పరమాత్మ అన్నందుకు భీష్ముడు వారు చెప్తూ ఈ మాట అంటూ ఒక్క మాట అన్నాడు. భీష్మ పితామహ, నేటికి 56 రోజులకి ఉత్తరాయణ ప్రవేశం జరగబోతోంది. ఆ తర్వాత నువ్వు కోరుకున్న రోజున హాయిగా ఈ లోకం నుంచి విశ్రాంతి, విరమణ, సెలవు తీసుకుందు. కానీ ఈలోగా ధర్మరాజుకు ధర్మాలు బోధించు అన్నాడు. ఇక్కడ మనం కాస్త ఆలస్యమైనా చర్చలోకి వెళ్ళాలి, అది నా బాధ్యత. మామూలుగా ఏదో ఈ విషయాల గురించి టీవీలో చర్చలు పెడితే నేను పాల్గొన్న తేలేదు కాదు. కానీ సప్రమాణంగా వ్యాసభారతం ఆధారంగా, ఆంధ్రభారతం ఆధారంగా అసలు మహాభారత యుద్ధం ఎప్పుడు మొదలైంది, భీష్ముడు ఎప్పుడు పతనమైంది, దుర్యోధన పతనం ఎప్పుడు, తర్పణాలు ఎప్పుడు విడిచిపెట్టారు, మైల ఎన్నాళ్ళు పాటించారు, భీష్ముడిని మళ్ళీ దర్శించింది ఇప్పుడు, పట్టాభిషేకం ఎన్నాళ్ళు జరిగింది, భీష్మ నిర్యాణం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ మనం పూర్తి 2 గ్రంథాలు మనకి ప్రమాణం. ఇప్పుడు భారతం మీద మాట్లాడేటప్పుడు ఏ విషయం మీద మాట్లాడినా దానికి మూల గ్రంథం రామాయణం అంటే వాల్మీకి రామాయణం ప్రమాణం.
తెలుగు రామాయణాలు ప్రమాణమే ఎంతవరకు? వాల్మీకి రామాయణాన్ని అనుసరించినంత వరకు. అనుసరించకపోతే అదే ప్రమాణం. అలాగే భారతం మీద మనం మాట్లాడుతున్నామంటే భారత సావిత్రి, ఎవరో కరుణశ్రీ గారి పద్యాలు, జాషువా గారి పద్యాలు, నాపోటి గారు రాసిన పద్యాలు, అలసాని పెద్దన పద్యాలు ఆధారంగా మాట్లాడుకోవడం అదే వేరే తర్వాత వచ్చాయి. అవన్నీ కవితావేశాలు, అవన్నీ వేరే. వాటి రమణీయం, వాటి వ్యవహారం వేరే. అది శాస్త్ర ప్రమాణం నిశ్చయించడానికి కవిత్వాలు పనికిరావు. శాస్త్రం శాస్త్రమే, అది ఖడ్గం లాంటిది. కవిత్వం పుష్పం లాంటిది. దేని ప్రయోజనం అది. ఇక్కడ శాస్త్రం. ఆంధ్ర మహాభారతం ప్రమాణం, అది కూడా తేడా వస్తే మూల భారతమే ప్రమాణం. మనకి రెండు సిద్ధంగా ఉన్నాయి. ఏమన్నా తాత్పర్యాల్లో ఏమైనా పొరపాటు రాశారు, ఇటువంటివి రాయరుగా. అంచేతను టీటీడీ వారు వేసింది, తెలుగు విశ్వవిద్యాలయం వారు వేసింది, ఉస్మానియా వారు వేసింది ఆంధ్ర మహాభారతాలు ఉన్నాయి. సరే, మూల భారతం ఎలాగ ఉండనేమో ఈ మధ్యన మీకు చెప్పాను, విజయవాడ లలిత కళా పరిషత్ వారు వేశారు. అది హైదరాబాద్లో దొరుకుతుంది, చాలామంది కొనుక్కున్నారు. సూరంపూడి శ్రీనివాసులు గారు, తిప్పాపట్ల రామకృష్ణమూర్తి గారు రాశారు, మహానుభావులు. 1700 శ్లోకాల్లో ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టకుండా ఎక్కడైనా పాఠాంతరాలు ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నాయో, అధిక పాఠాలు ఎక్కడ ఉన్నాయో వాటిని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ రాశారు. ఒక్క ముక్క తేడా రాయలేదు. నేను ప్రత్యక్షరం చదివి చెబుతున్నాను. ఏమైనా ఉంటే అచ్చు తప్పులు ఉండాలి కానీ అసలు తప్పులు పొరపాటు ఉండవు. వారిద్దరూ నాకు గురుతుల్యుడు. వారికి నేను పాదాభివందనం చేయవలసిన శిష్యప్రాయుడిని. ఎందుకంటే మా మిత్రులు చాలామంది సూరంపూడి వారి దగ్గర, తిప్పాపట్ల వారి దగ్గర చదువుకున్నారు. నాకు అంత అదృష్టం పట్టలేదు. అంతే, అంత బాగా రాశారు వారు. ఆ మూల భారతమే మాకు యథాతథంగా కావాలి అనుకునేవాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నా. హైదరాబాద్లో నాంపల్లి స్టేషన్కి వెళ్ళే రోడ్లో ఇస్కాన్ టెంపుల్ పైన సంస్కృత భాషా ప్రచార పరిషత్ ఉంది. అక్కడ శుభ్రంగా 20 సంపుటాల్లో వ్యాసభారతం తెలుగు వచనం దొరుకుతుంది. 1000 రూపాయల లోపు 800, 900 ఉంది, తీసుకోండి. 1000 ఇచ్చేయండి, సంతోషిస్తారు. అందులో ఆ ప్రమాణంగా మనం చూస్తే 56 రోజుల్లో ఉత్తరాయణ ప్రవేశం జరుగుతుందన్నాడు. మనకందరికీ తెలుసు, మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు నిర్యాణం చెందాడు. ఏకాదశి అంటాం కానీ పొరపాటు, అది విష్ణు ప్రీతికరమైన తిథి ఏకాదశి. అందుకని ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నారు. అది నా పేరు మీద జరపాలి అని భీష్ముడు కోరినట్టుగా ఎక్కడా లేదు, నన్ను మన్నించండి. నేను చెప్పాను కదా, మహాపురుషులు వెళ్ళిపోయిన తర్వాత కాలం గడుస్తూ ఉంటే కొంతమంది చాలా విషయాలు కలిపేస్తారు. చెలవలు పొలవులు దానికి వీళ్ళ ఇష్టం ప్రకారం కలిపేస్తారు. అవన్నీ అందులో ఉన్నాయంటారు. ప్రజలెవరూ మూల గ్రంథాలు చదవరు కాబట్టి, చదివినా తెలిసేది తక్కువ కాబట్టి వాడు ఆ నమ్మకాల్లో పడిపోతారు. మరి నాబోటుగాడు చూసిన వాడు చెప్పడం ధర్మం కదా. అందుకని భీష్మయాకాదశిగా పాటించాలని భీష్ముడు కోరలేదు. ఆయన మాఘశుద్ధ అష్టమి నాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏకాదశిని ఆయన విష్ణు సహస్రం చెప్పిన కారణంగా అది విష్ణు సహస్రం ఏకాదశి నాడు చెప్పాడు. దానికి ప్రమాణం నేను చూపిస్తాను. అది మార్గశిర శుద్ధ ఏకాదశి, విష్ణు సహస్ర జయంతి, గీతా జయంతి కాదు. అందుకని ఆ విష్ణు ప్రీతికరమైనటువంటి ఏకాదశిని ఆయన చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా భావిస్తున్నారు. మంచిది, చాలా గొప్ప విషయం అది. కానీ అది ఆయన కోరలేదు. వాస్తవంగా చెప్పుకోవాలి కదా. ఆయన అలా అనుకుంటే ఏకాదశి నాడే వెళ్ళిపోయేవాడు. ఏకాదశి గొప్పది, అష్టమి తక్కువదని మనం అనుకుంటాం, భీష్ముడు అనుకోడు.